ప్రియమైన దేవుని వాళ్ళారా, మరి మొట్టమొదటిగా మన ప్రభువును తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి పేరట మన దేవాది దేవుడికి నా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. ప్రియమైన దేవుని వాళ్ళారా, కూడి ఉన్న సంఘ బిడ్డలకి, ఈ యొక్క పరిసర ప్రాంతంలో ఉన్న మరి పెద్దలకు, చిన్నలకు, గ్రామ పెద్దలకి, ప్రతి కుటుంబం కూడా ప్రభు పేరట వందనాలు తెలియజేసుకుంటున్నాను. ప్రియమైన దేవుని వాళ్ళారా, మరి దేవాది దేవుడు ప్రేమించి కృప చూపి మరి అనేక విషయాలు నేర్చుకోవడానికి దేవుడు గొప్ప మరి అవకాశం ఇచ్చాడు. మరి ఇచ్చిన అవకాశాన్ని మనం అందరం వినియోగించుకుందాం. ప్రేమ దేవుని వాళ్ళారా, మరి మొదటి వర్తమానంలో చక్కగా ఎన్నో విషయాలు మరి స్త్రీ అండి లేదా ప్రతి ఒక్కరు ఎలా ఉండాలో ఎన్నో విషయాలు తెలియజేస్తున్నా. మరి శ్రీలక్ష్మి కూడా ప్రభు పేరున వందనాలు తెలియజేసుకుంటున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందారండి. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ అతి పరిశుద్ధ నామాన్ని పెట్టి తండ్రి, మొట్టమొదటిగా మీకు స్తుతులు స్తోత్రాలు తండ్రి. మరి మొదటి వర్తమానంలో ఎన్నో విషయాలు తండ్రి మరి తెలియజేశారు. శ్రీలక్ష్మి ధర మాకు కావాల్సిన మాటలు తండ్రి, సమాజానికి కావాల్సిన మాటలు. తదుపరి తండ్రి రెండో వర్తమానంలో తండ్రి నిలబడి చెప్తున్న నాకు సమయోతమైన జ్ఞానాన్ని, మరి ముఖ్యంగా మీ పరిశుద్ధాత్మ సహాయానికి అనుగ్రహించమని, బలహీనను బలపరిచి వాడుకోమని, ఎందరైతే వింటున్నారో వాళ్ళందరూ హృదయంలో ఫలించేసి నాట్యం చేయమని, అందులో ఉన్న పరమార్థాన్ని సారాన్ని గ్రహించి మంచి మనసు దయచేయమని మా ప్రభువును మీ ప్రియ కుమారుడైన క్రీస్తు వారి పేరటి ప్రార్థన మనవులు అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని వాళ్ళారా, మరి దయచేసి మీ మనసంతా ఇక్కడే కేంద్రీకరించి అటు ఇటు చూడకుండా చెప్పబడుతున్న ప్రతి మాటలో ఉన్న సారాన్ని పరమార్థాన్ని గ్రహించే వారుగా ఉండాలని కోరుచున్నాను. ప్రియమైన దేవుని వాళ్ళారా, మరి బాడీ ప్రజెంటు, మైండ్ ఆబ్సెంటు అలా కాకుండా మీ మనసంతా చెప్పబడుతున్న ప్రతి మాటలో ఉన్న సారాన్ని గ్రహించే వారుగా ఉండాలని మరోసారి ప్రభుపేట కోరుతున్నాను. ప్రియమైన దేవుని వాళ్ళారా, ఈరోజు ఈ ఒక 6 నేల మీద, ఈ భూమి మీద ఒక వ్యక్తి లేదా ఒక మనిషి నిత్య జీవం చేరాలంటే ప్రతి ఒక్కరు కూడా, వాళ్ళు ఎవరైనా, వాళ్ళు ముస్లిమ్స్ అయినా, వాళ్ళు హిందువులైనా, వాళ్ళు జైనిస్టులైనా, వాళ్ళు బుద్ధిస్టులైనా, ఎవరైనా ఒక మనిషి భూమి మీద నిత్య జీవం చేరుకోవాలంటే ప్రియమైన దేవుని వాళ్ళారా, ప్రభు అయిన యేసుక్రీస్తునందు ఏముంచాలంటే, మాట్లాడకండి, ఏముంచాలంటే ప్రియమైన దేవుని వాళ్ళారా, విశ్వాసం అనేది ఉంచాల. మళ్ళీ చెప్తున్నానండి, ఈ భూమి మీద ఒక మనిషి, వాళ్ళు ఎవరవని, వాళ్ళు హిందువులా, ముస్లిమ్స్లా, జైనిస్టులా, బుద్ధిస్టులా, వాళ్ళు ఎవరవని, ఒక వ్యక్తి నిత్య జీవం చేరుకోవాలంటే ప్రాముఖ్యంగా మొట్టమొదట నెంబర్ 1గా యేసుక్రీస్తునందు మాత్రమే విశ్వాసం ఉంచాలి. ప్రియమైన దేవుని వాళ్ళారా, భార్య భర్త పట్ల, భర్త భార్య పట్ల అండి ఒకరికొకరు నమ్మకాలు పెట్టుకుంటారు, అవునా కదండి. భార్య భర్త పట్ల నమ్మకం ఉంచుతుంది, విశ్వాసం ఉంచుతుంది. అలాగే భార్య భర్త పట్ల నమ్మకం, విశ్వాసం ఉంచుతుంది. అమ్మా, నీ భార్య పట్ల అంత విశ్వాసం ఏంటమ్మా, నీకు అంత నమ్మకం ఏంటి అని అడగమనుకోండి, ఆమె ఏమంటుందంటే, ఏమండి నాకు సమయానికి అన్నీ తెచ్చిపెట్టేస్తాడండి, నన్ను బాగా చూసుకుంటాడండి, నాకు తెచ్చిన జీతం కూడా చక్కగా నా చేతికి ఇస్తాడండి, అన్నీ అమరుస్తాడండి, అన్నీ తెచ్చి పెడతాడండి, నాకు ఏ లోటు చేయడండి, అన్నట్లుగా అన్నీ బాగా చూసుకుంటాడండి, ఇది నా నమ్మకం, ఇది నా విశ్వాసం నా భర్త పట్ల అని చెప్తుంది. చెప్తా చెప్పాలండి. ఏంటమ్మా అంత నమ్మకం అంత విశ్వాసం నీ భర్త పట్ల అంటే ఇలా చెప్తుంది. అలాగే భర్తను అడగమనుకోండి, ఏంటండి మీ భార్య పట్ల అంత నమ్మకం అంత విశ్వాసం ఎందుకు చూపిస్తున్నారని అడగమనుకోండి, ఆయన ఏమంటాడు, అమ్మా కూర్చోండి, ఆయన ఏమంటాడు, ప్రేమ దేని వల్లరా, ఇదిగోండి నా భార్య నేను వచ్చే టయానికి అన్నీ చక్కగా సమకూరుతుంది, అన్నీ అమరుస్తుంది, నన్ను చక్కగా బాగా చూసుకుంటుందని భర్త కూడా చెప్తాడో చెప్పడా, చెప్పండి. అంటే వీళ్ళ నమ్మకాలకి వీళ్ళ విశ్వాసాలకి ప్రేమ దేని వల్ల కొన్ని కారణాలు ఉన్నాయా లేవా ఆలోచించండి. భర్త పట్ల ప్రేమ దేని వల్లరా, భార్యకి ఏముంది, విశ్వాసం నమ్మకం ఉంది, బాగా చూసుకుంటాడు, అన్నీ తెచ్చి పెడతాడు, అలాగే భర్త కూడా నేను వచ్చేటప్పటికి అన్నీ అమర్చి పెడతాది. ఇలా ఒకరి పట్ల ఒకరికి విశ్వాసం నమ్మకం, ఎందుకంటే వాళ్ళ నమ్మకాలకి వాళ్ళ విశ్వాసాల కారణాలు ఏంటంటే ఒకరికొకరు
బాగా చక్కగా చూసుకుంటున్నారు, అండి సహాయం చేసుకుంటున్నారు, భర్త అన్నీ తెచ్చిపెడుతున్నాడు, భార్య అన్నీ సమకూర్తుంది. అంటే ప్రేమైన దేని వలన భర్త పట్ల భార్య, భార్య పట్ల భర్త ఏ విశ్వాసం కలిగి ఉన్నారో ఆ విశ్వాసానికి ఈ భూమి మీద ఏ కారణాలు చూపించినా నో ప్రాబ్లం. అర్థమవుతుందండి? భర్త పట్ల భార్య, భార్య పట్ల భర్త వీళ్ళకున్న విశ్వాసాలకి కారణాలు ఏవి చూపించినా నో ప్రాబ్లం ప్రియమైన దేవుని వలన. కానీ యేసుక్రీస్తునందు మనం విశ్వాసం ఉంచుతున్నాం కదా! ఈ విశ్వాసానికి కారణము ఏంటి అని ఎవరైనా అడిగితే మనం ఏం చెప్పాలంటే ప్రియమైన దేవుని వలన కొన్ని విషయాలు తెలియజేస్తాను. ఎవరైనా వచ్చి, అమ్మా నువ్వు యేసుక్రీస్తు పట్ల ఇంత నమ్మకం విశ్వాసం ఉంచుతున్నావు కదమ్మా, ఏంటమ్మా కారణం అని ఎవరైనా అడిగితే ఏం చెప్పాలంటే ప్రియమైన దేవుని వలన ఏం చెప్పాలో కూడా తెలియని స్థితిలో ఉన్నారు ఈరోజు క్రైస్తవులు. ఏం చెప్పాలో తెలియలేని స్థితిలో ఉన్నారు ప్రియమైన దేవుని వలన. ఈ లోకంలో నీ పట్ల ఉన్న విశ్వాసానికి, నా పట్ల ఉన్న విశ్వాసానికి మనం ఏ కారణాలన్నా చూపించవచ్చు, భూ సంబంధమైనవి, నో ప్రాబ్లం. కానీ యేసుక్రీస్తుని ఎందుకు నమ్ముకున్నావమ్మా, యేసుక్రీస్తు పట్ల అంటే అంత నమ్మకం ఏంటి, అంత పిచ్చి ఏంటి, అంత విశ్వాసం ఏంటి అని ఎవరైనా అడిగితే ఏం చెప్పాలంటే ప్రియమైన దేవుని వలన ఏం చెప్పాలో మనం ఎదుటివారికి మనం కూడా ఈ దేని యందు విశ్వాసం ఉంచాలో ప్రియమైన దేవుని వలన కొన్ని విషయాలు నేర్చుకుందాం. అండి ఈరోజు విశ్వాసులు ఉన్నారు కదండి, విశ్వాసులు ఉన్నారు. కానీ విశ్వాసానికి డెఫినేషన్, విశ్వాసానికి నిర్వచనం, విశ్వాసానికి మీనింగ్ తెలియని వారు అందరూ ఉన్నారండి. సిగ్గుకరమైన విషయం ఏంటంటే ప్రియమైన దేవుని వలన విశ్వాసానికి డెఫినేషను, విశ్వాసానికి మీనింగు, విశ్వాసానికి నిర్వచనము తెలియని వారు ఉన్నారా లేదా? చెప్పండి అమ్మ, విశ్వాసం అంటే అర్థం ఏంటి, డెఫినేషన్ ఏంటి, మీనింగ్ ఏంటి, దాని అర్థం ఏంటి అని అడగమనుకోండి నోరావలింతారు. కానీ ప్రియమైన దేవుని వలన విశ్వాసానికి దేవుడు బైబిల్లో ఒక డెఫినేషన్ ఇచ్చాడు. బాగా వినాలండి. విశ్వాసానికి ఒక డెఫినేషను, ఒక నిర్వచనం, ఓ మీనింగు, ఒక అర్థం అనేది ఇచ్చాడు ప్రియమైన దేవుని వలన. అది ఏంటో చూద్దాం. అపోస్తలుడైన పౌలు ఎబ్రిల్ రాసిన పత్రిక 11వ అధ్యాయము ప్రారంభ వచనం చూడండి. ఒక డెఫినేషన్ ఇచ్చాడు విశ్వాసానికి దేవుడు బైబిల్లో. చాలా మందికి తెలియదు దానికి విశ్వాసానికి డెఫినేషన్ ఏంటో, నిర్వచనం ఏంటో ప్రియమైన దేవుని వలన. కానీ పౌలు చెప్తున్నాడు ఎబ్రీ సంఘానికి. అండ్ అందరూ తీయండి, మీ చేతిలో ఉన్న పరిశుద్ధ గ్రంథాన్ని అందరూ తీయండి, అందరూ చూడండి ప్రియమైన దేవుని వలన. అందరూ చదవకండి, ఒక్కలే క్లారిటీగా చదవండి. విశ్వాసం అనేది నిరీక్షింపబడి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవని ఉన్నట్టుకు రుజువునై ఉన్నది. అండి విశ్వాసం అన్నది నిరీక్షింపబడి యొక్క నిజ స్వరూపము. చూసారా, అదృశ్యమైన ఉన్నావా అన్నట్టుకు రుజువంట ప్రియమైన దేవుని వలన. ఆలోచించండి, చూడండి ఎంత చక్కగా చెప్పాడు. విశ్వాసం అన్నది నిరీక్షింపబడి యొక్క అండి నిజ స్వరూపం, అదృశ్యమైన ఉన్నట్టుకు రుజువు. అంటే అదృశ్యం అంటే కనిపించియా కనపలేనియా? దృశ్యములంటే కనిపించి, అదృశ్యములంటే కనపన్ని. అంటే విశ్వాసానికి నిర్వచనం ఏంటంటే ప్రియమైన దేవుని వలన ఆలోచించండి. విశ్వాసానికి నిర్వచనం డెఫినేషన్ ఏంటంటే ఇదిగో అదృశ్యమైనవి ఉన్నవి అంటే కనపని ఉన్నవి అని నమ్మడమే విశ్వాసం అన్నది నిరీక్షింపబడి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైన ఉన్నవాటికు రుజువు. అంటే కనపన్నవి ఉన్నాయని నమ్మడానికి ఏంటంటే ఇంకో విశ్వాసం అంటున్నాడు. కనపన్నవి ఉన్నాయి, దానికి అర్థం ఏంటంటే విశ్వాసము. చూసారా ప్రియమైన దేవుని వలన? ఆలోచించండి. ఎవరైనా వచ్చి అమ్మా నీ విశ్వాసం ఎందుకు ఉంచుతున్నావు, ఎందుకు నమ్మకం ఏంటి, కారణం ఏంటంటే ప్రియమైన దేవుని వలన ఈ భూ సంబంధమైంది ఏది చెప్పకూడదండి. ఈ భూ సంబంధమైంది ఏది చూపించకూడదు నీ విశ్వాసానికి నువ్వు యేసుక్రీస్తునందు ఉంచిన విశ్వాసానికి ఈ భూ సంబంధమైంది ఏది చూపించకూడదు. ఈ భూ సంబంధం ఏది కూడా ప్రియమైన దేవుని వలన మాట్లాడకూడదు. నీ విశ్వాసానికి ఏంటమ్మా ఏంటి అని అడగమంటుకో ప్రియమైన దేవుని వలన. ఏమి చెప్పాలంటే ప్రియమైన దేవుని వలన కొన్ని విషయాలు తెలియజేస్తాను. పౌలు మాట అంటున్నాడు, అక్కడికి వెళ్ళి ఇక్కడికి వద్దారండి. 1 కొరింథీ పత్రిక, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 19వ వచనం చూడండి. దేని యందు విశ్వాసం ఉంచాలంట? పౌలు గారు రాసిన అండి కొరింథీయులకు మొదటి పత్రిక అండి 15వ అధ్యాయము 19వ వచనం రాయనండి. అండి ఈ జీవిత కాలం మట్టుకే
ఒకరికి 70, ఒకరికి 60, ఒకరికి 80, ఒకరికి 90, ఒకరికి 30 ఇలా ఆయుష్కాలం కలిగి ఉన్నాం కదా. దేవుడు ఇచ్చాడు, ఒక్కొక్కరికి ఒక ఆయుష్కాలం ఇచ్చాడు అండి. ఈ జీవిత కాలంలో, ఈ బ్రతుకు జీవిత కాలంలో, ఈ ఆయుష్ కాలంలో మనము మొదటి నుంచి చదవండి. ఈ జీవిత కాలం మట్టుకు మనము బాయినల ఎవరు ఏందమ్మా? క్రీస్తునందు నిరీక్షించిన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులు. చూసారా ప్రియమైన దేని వల్లరా? ఈ జీవితకాలం మట్టికే అండి, ఈ బ్రతుకాలం మట్టికే, ఈ జీవితకాలం మట్టికి, ఈ బ్రతుకాలం మట్టికి క్రీస్తునందు ఏముంచకూడదమ్మా? చెప్పండి. నిరీక్షణ ఉంచకూడదు. ఈ లోకం కొరకు, ఈ లోక వాట్ల కొరకు మనం విశ్వసించకూడదు, నిరీక్షణ కలిగి ఉండకూడదు. ప్రియమైన దేని వల్లరా? దేని కొరకు నిరీక్షణ కలిగి ఉండాలంటే, దేని కొరకు మన నిరీక్షణ కలిగి ఉండాలంటే, దేని కొరకు ఎదురు చూడాలంటే అదృశ్యమైన వాట్లకు ఎందే, అంటే కనపాని వాట్ల ఎందే నిరీక్షించి ఎదురు చూస్తూ విశ్వాసంతో మన భక్తి జీవితాన్ని ముందుకి కొనసాగాల. అక్కడ ఏమన్నాడు చూడండి ప్రియమైన దేని వల్ల? కొరింథీ సంఘానికి చెప్తున్నాడు. అక్కడ ఎవరు చెప్తున్నాడు? కొరింథీ సంఘానికి చెప్తున్నాడు. ఇంకో ఈ జీవితకాలం మట్టుకే మీరు క్రీస్తునందు నిరీక్షణ ఉంచకండి అమ్మా. అలాగాని ఉంచితే ప్రియమైన దేని వల్ల మనుషులు అందరికంటే దౌడు భాగ్యులు ఎవరంటే మీరే అంటున్నాడు ప్రియమైన దేని వల్లరా. అంటే ఈ జీవితకాలం మట్టిగా మనం యేసుక్రీస్తు నమ్ముకోకూడదా? నో, నమ్ముకోకూడదండి. ఈ జీవితకాలం మట్టిగా మనం యేసుక్రీస్తు నమ్ముకోకూడదా? ఈ జీవితకాలంలో మనకి ఏం కావాలో అవి పొందుకోవడానికి క్రీస్తు దగ్గర రాకూడదంటే ప్రియమైన దేని వల్లరా అండి. నేను ఎప్పుడు చెప్తుంటాను, యేసుక్రీస్తుని ఎందుకు నమ్ముకోవాలంటే, యేసుక్రీస్తు దగ్గరికి ఎందుకు రావాలంటే, మొట్టమొదట ఇదిగో నా పాప రోత జీవితం క్రీస్తు ఏం చేస్తాడు? విశ్వసిస్తే, నమ్మితే నా పాప రోత జీవితాన్ని ఏం చేస్తాడు? కడుగుతాడు. చూసారా? ఆలోచించండి. ఆయన వచ్చినప్పుడు నేను మృతుల్లోంచి తిరిగి లెగిసి మహిమ దేహాన్ని ధరించుకుంటాను, ఆయనతో పాటు నేను నిత్య జీవానికి చేరుకుంటాను. ఇలా నమ్మాలండి. ఇలా రావాలా? ఇలా రావాలా క్రీస్తు దగ్గరికి? ఇలా నమ్మాలా? ఇలా క్రీస్తు దగ్గర రావాలా? ఇలా భక్తి విశ్వాసంలో మనం నిరీక్షణతో, విశ్వాసంతో ముందుకి వెళ్ళాలా. ఎలా వస్తున్నారమ్మా? ఎలా వస్తున్నారా? చెప్పండి. ఎలా వస్తున్నారా? లేదండి. లేదు ప్రియమైన దేని వల్లరా. బోధించేవారు అలాగే బోధిస్తున్నారు, వెళ్తున్నవారు అలాగే వెళ్తున్నారు. యేసు నమ్ముకో ఇల్లు ఇస్తాడు, యేసు నమ్ముకో పొలం ఇస్తాడు. చూసారా ప్రియమైన దేని వల్లరా? యేసు నమ్ముకో అది ఇస్తాడు, ఇది ఇస్తాడు. ఎవరన్నారండి? మొదట నా నీతిని నా రాజ్యమును వెతుకు, అప్పుడు నీకేం కావాలో అన్నీయు అనుగ్రహించని ఆయన అంటున్నాడు కదా. ఆయన అంటున్నాడు, వాగ్దానం చేసినవాడు నమ్మదగినవాడు. ప్రియమైన దేని వలన వాగ్దానం చేసినవాడు నమ్మదగినవాడు, మాటిచ్చి మాట తప్పేవాడు కాదు, అబద్ధమాడుటకు ఆయన నరుడు కాదు. నరుడు అబద్ధమాడతాడు, నరుడు వాగ్దానం చేసి మాట తప్పుతాడు. కానీ దేవుడు వాగ్దానం చేసినవాడు నమ్మదగినవాడు. ప్రియమైన దేని వలన అబద్ధమాడుటకు ఆయన నరుడు కాదండి, యేసు దేవుడు. మొదట నా నీతిని నా రాజ్యాన్ని వెతకండి అండి, అన్ని అనుగ్రహిస్తాను అన్నాడు. అనలేదు? చెప్పండి. అనలేదా? అన్నాడండి. అన్నది ఒక మనిషా? కాదు, సాక్షాత్తు లోకరక్షకుడైన మనం నమ్ముకున్న ప్రభువైన యేసుక్రీస్తు అండి. మనిషి కాదండి ఆ మాట అంట. మీకు అన్నీ అనుగ్రహిస్తాను అంటున్నాడు కదా. మొదట నా నీతిని నా రాజ్యాన్ని వెతకండి, మీకు అన్నీ ఇస్తానంటే ప్రియమైన దేని వల్ల ఇంకా బాధ ఎందుకండి? మనం ఏమంటున్నామంటే, ప్రభా ముందు అన్నీ ఇచ్చే, తర్వాత నీ నీతిని నీ రాజ్యాన్ని వెతుకుతాం మనం అంటున్నాం. కానీ బైబిల్ అలా చెప్తలేదండి. బైబిల్ అలా చెప్తలేదు. ప్రియమైన దేని వల్లరా. టీ పొడుం కొంటే అగ్గిపెట్టి ఫ్రీ అన్నాడంట ఒక ఆయన. టీ పొడుం కొంటే చెప్పండి అగ్గిపెట్టి ఫ్రీ. ఆవిడొచ్చి అండ్ మా ఆయన వచ్చాక టీ పొడుం కొంటాను అగ్గిపెట్టి ఇస్తాడా? టీ పొడుం కొంటేనే అగ్గిపెట్టి ఫ్రీ. కానీ ఆవిడ ఏమంటుంది? అగ్గిపెట్టి ఇచ్చండి, మా ఆయన వచ్చాక టీ పొడుం కొంటాను సాయంత్రం అంటుంది. కుదరదు. నువ్వు అగ్గిపెట్టి పొందుకోవాలంటే ముందు టీ పొడు కొనాలి, అప్పుడు అగ్గిపెట్టి ఇస్తాడు. ఆఫర్ అది. క్రీస్తు కూడా ఇదిగో మొదట నా నీతిని నా రాజ్యాన్ని వెతకండి, మీకు అన్నీ ఇస్తానంటున్నాడు అండి. అన్నీ ఇస్తానన్నాడండి. ఇస్తాడండి. కానీ మన మనసంతా ఎక్కడ ఉంది? ప్రియమైన దేని వలన భూ సంబంధమైన వాటి మీదే మన మనసంతా ఉంది. ప్రియమైన దేని వలన. కానీ ప్రియమైన దేని వలన పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ప్రవక్తలు కానీ, పరిశుద్ధ గ్రంథంలో ఉన్న అపోస్తులు కానీ, పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ప్రారంభ సంఘం క్రీస్తు సంఘము కానీ ప్రియమైన దేని వలన దేని యందు విశ్వాసంతో, నిరీక్షణతో క్రీస్తునందు ముందుకెళ్ళి కొనసాగరో తెలుసా ప్రియమైన దేని వలన? కొన్ని విషయాలు చూపిస్తానండి. నిజంగా ప్రవక్తలను చూడండి అపోస్తులను చూడండి, ప్రారంభ సంఘాన్ని చూడండి, ఆది సంఘాన్ని, క్రీస్తు సంఘాన్ని ప్రియమైన దేని వలన నిజంగా ప్రవక్తల జీవితాల్లోకి వెళ్ళి, అపోస్తుల జీవితాల్లోకి వెళ్ళి, ప్రారంభ సంఘ బిడ్డల జీవితాల్లోకి వెళ్ళి తొంగు చూస్తే మనకేమొస్తుందంటే కంట నుంచి కన్నీరు వస్తుందండి. అలా బ్రతికారండి.
అలా బ్రతికారు. ప్రవక్తలు కానీ, అపోస్తులు కానీ, ప్రారంభ సంఘం కానీ చాలా చక్కగా బ్రతికారు ఆళ్ళు. నిజంగా ఆళ్ళు ఈ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టలేదండి. కొన్ని విషయాలు చూపిస్తాను ఈ సమయంలో. కొన్ని విషయాలు చూపిస్తాను. ఏండి అపోస్తలుడైన పేతురు గారు రాసిన మొదటి పత్రిక, అపోస్తలుడైన పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం చూడండి. అపోస్తలుడైన పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం చూద్దాం. బాగా వినాలండి. మన ప్రభువైన యేసుక్రీస్తు అండి, మన ప్రభువైన యేసుక్రీస్తుని తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. బాగా వినాల. క్రీస్తు మృతుల్లో నుంచి యేసుక్రీస్తు తిరుగు 3వ దినమున సజీవుడిగా లెగుచుట వలన జీవంతో కూడిన నిరీక్షణ మనకు కలుగుటికై. చాలండి. ప్రేమ దేని వలన యేసుక్రీస్తు వారు ఎప్పుడైతే అండి 3వ దినమున సజీవుడై ముచ్చుంజాడై మరణాన్ని జయించి ప్రేమ దేని వలన సజీవుడిగా ఎప్పుడైతే తిరిగి లేస్తాడో, ఆ సజీవుడిగా తిరిగి లేచిన యేసుక్రీస్తుని చూచి అండి ఆయన చూచినప్పటికీ ఆయన ఏం పుట్టిందంట? జీవంతో కూడిన, చెప్పండి అక్కడ ఏముంది? జీవంతో కూడిన నిరీక్షణ. అంటే ఒక నిరీక్షణ కలిగింది. ఆయన ఒక నిరీక్షణ కలిగి ఉన్నాడు. జీవంతో కూడిన ఒక నిరీక్షణ కలిగిందంట. క్రీస్తు మృతుల్లోంచి లెగిశాడండి 3వ దినమున. ఆయన లెగిశాడు. ఆయన లెగడం చూసి ఆయనకి ఒక నిరీక్షణ కలిగిందంట. ఏ నిరీక్షణ? జీవంతో కూడిన నిరీక్షణ. ఇంకో యేసుక్రీస్తు తిరిగి లెగిశాడు అండి. యేసుక్రీస్తు తిరిగి లెగిశాడు. ఇదిగో నేను, చెప్పండి, నేను లెగుతాను. నేను లెగుతాను. క్రీస్తు ఎలాగైతే మృతుల్లోంచి తిరిగి లెగిస్తాడో సజీవుడిగా, ఎలాగైతే మహిమ దేహాన్ని ధరించుకున్నాడో, ఎలాగైతే అండి ఆకాశ మండలముగు పరలోక రాజ్యానికి ఎలాగైతే తండ్రి ఎద్దకు చేరుకున్నాడో, నేను కూడా తిరిగి లెగుతాను. చూసారా? ఏ నిరీక్షణ? జీవంతో కూడా నిరీక్షణ. నేను తిరిగి లెగుతాను. నేను మహిమ దేహం ధరించుకుంటాను. నేను ఎక్కడికి వెళ్తాను? పరలోక రాజ్యానికి వెళ్తాను. చూసారా ప్రియమైన దేని వల్ల? అంటే ఆయన నిరీక్షణ దేని మీద ఉంది చెప్పండి? చెప్పండి. ఆయన నిరీక్షణ దేని మీద ఉంది? ఆయన నిరీక్షణ దేని మీద ఉందంటే, నేను తిరిగి లెగుతాను అండి, నేను మహిమ దేహాన్ని ధరించుకుంటాను, నేను పరలోకం వెళ్ళిపోతాను. నేను ఎప్పుడు చచ్చిపోతానా? వినాలండి బొత్తులందరూ నేను ఎప్పుడు చచ్చిపోతానా, ఎప్పుడు సమాధి చేయబడతానా, ఎప్పుడు తిరిగి లెగిస్తానా? ఇదే నిరీక్షణ, జీవంతో కూడిన నిరీక్షణ. పేతురు గారు చూశారు క్రీస్తు లేకడం. చూసిన తర్వాత ప్రేమ దేని వల్ల జీవంతో కూడిన నిరీక్షణ కలిగింది. నేను ఎప్పుడు చచ్చిపోతానా, నేను ఎప్పుడు సమాధి చేయబడతానా, నేను ఎప్పుడు తిరిగి లెగుతానా? మనం ఎంతకాలం బతుకుదామా? అంతే కదా. మనం ఇంకెంతకాలం బతుకుదామా? మనం ఎంత సంపాదించుకుందామా? మన వెనకాల ఎన్ని రాళ్ళు వేసుకున్నారు కిడ్నీలో. 4 రాళ్ళు ఎక్కడ వేయాలంటండి? చెప్పండి. 4 రాళ్ళు ఎక్కడ వేయాలంట? వెనకాల వేయాలి. నిజంగా ఈరోజు 4 రాళ్ళు వెనకాల వేసుకుంటున్నారు. ఎందుకంటే కిడ్నీలు వేసుకుంటున్నారు. ప్రేమ దేని వల్ల ఆలోచించండి ప్రేమ దేని వల్ల. ఇంకెంతకాలం బతుకుదామా, ఇంకెంతకాలం జీవిద్దామా, ఇంకెంతకాలం సంపాదిద్దామా? ఇదేనా? ఇలా కానీ నువ్వు ఉంటే క్రీస్తునందు అంటే క్రీస్తు పట్ల నువ్వు నిరీక్షణ ఉంచితే ఈ ఆలోచన కలిగి మనుషుల కన్నా దౌర్భాగ్యులు అంటున్నాడు ప్రేమ దేని వలన. కానీ పేతురు గారితో అంటే నిరీక్షణతో కూడిన జీవంతో కూడిన నిరీక్షణ కలిగిందంట. చూసారా ప్రేమ దేని వలన? ఆయన ఆలోచన అంతా దేని మీద ఉన్నప్పుడు? భూ సంబంధమైన మీద, ఆత్మ సంబంధమైన వాటి మీద. చెప్పండి. నేను ఎప్పుడు తిరిగి లెగుతానా? నేను ఎప్పుడు సమాధి చేయబడతానా? నేను ఎప్పుడు పరమకి వెళ్ళిపోతానా? నేను ఎప్పుడు చచ్చిపోదామని బ్రతికారండి. అంటే ఎందుకు ఆలోచన కలిగి ఉండాలంటే, యేసు చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లెగిస్తాడు, మహిమ దేహం ధరించుకున్నాడు. అలా కళ్ళ ముందు ఎక్కడికి వెళ్ళిపోయాడు? చెప్పండి. పరలోక రాజ్యానికి వెళ్ళిపోయాడు. ఇది చూసారా? అది చూడటం వల్ల జీవంతో కూడా నిరీక్షణ కలిగింది. అంటే వాళ్ళు ఏ ఆలోచన కలిగి ఉన్నారంటే, ప్రేమ దేని వలన ఇంకా బ్రతకాలన్న ఆలోచన కలిగి లేరు వాళ్ళు. అర్థమవుతుందండి? ప్రవక్తలు కానీ, అపోస్తలు కానీ, ప్రారంభ సంఘం కానీ నేను ఎంతకాలం బతుకుదామా అన్న ఆలోచన కలిగి లేరు. నేను ఎప్పుడు చచ్చిపోదానా అన్న ఆలోచన కలిగి ఉన్నారు. ఎప్పుడు ఈ భూమిని విడిచిపెట్టి వెళ్ళిపోతామా? ఎందుకు ఈ లోకంలో ఇదంతా వ్యర్థం, సమస్తము వ్యర్థం. ఇది ఒకనాడు మన అంటే కళ్ళ ముందు కనిపించేది ప్రతిది ఒకనాడు ఉండదండి. మన కళ్ళ ముందు కనిపించేది ఏది ఎప్పటికీ ఉండదు. మన కళ్ళ ముందు కనపడింది ఇప్పటికీ ఉంటుంది. ఆలోచించండి. దృశ్యమైనవి ఉన్నవి, అదృశ్యమైనవి ఉన్నవి. ప్రేమ దేని వలన? ఆలోచించండి. దృశ్యమైనవి, అదృశ్యమైనవి. దృశ్యమైనది ఏది కూడా ఉంటుందా? చెప్పండి. దృశ్యమైనది ఏది ఉండదు. అదృశ్యమైందే
నిత్యం శాశ్వత కాలం ఉంటుంది ప్రేమైన దేని వలన. అండ్ ఒకనాడు ఈ భూమి, ఈ ఆకాశం, ఈ పంచభూతాలు ఏమైతే ఒకనాడు చెప్పండి క్రీస్తు రెండో రాకట్లో ఏమైపోతాయి? లయం అయిపోతాయి, కాల్చబడతాయి, కొలాప్స్ అయిపోతుంది ఒకనాడు ఈ ప్రకృతి, మనం ఉండే ప్రకృతి. ఆలోచించండి అండి. ఒక మెడిసిన్ ఉంటుందండి, ఒక మెడిసిన్కి అండి పెట్టి మీద ఏమిస్తాడు? మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటుంది, చెప్పండి మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటుంది, ఎక్స్పైరీ డేట్ కూడా ఉంటుంది ఉండదా? ప్రకృతికి మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది, ఎక్స్పైరీ డేట్ ఉంది. మనిషికి చెప్పండి, మనిషికి ఉందా లేదా? ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది, ఎక్స్పైరీ డేట్ ఉంది. ఆలోచించండి ప్రియమైన దేని వలన. కానీ ప్రియమైన దేని వలన కనిపించే ప్రతిది కూడా మన కళ్ళ ముందు ఒకనాడు ఉండదు, మనము ఉండము. చెప్పండి, నేను మీ కళ్ళ ముందు కనిపిస్తున్నాను, ఉంటాను ఒకనాడికి? ఉండను. మీరు నా కళ్ళ ముందు కనిపిస్తున్నారు, మీరు ఒకనాడు ఉండరు. ఈ ప్రకృతి కూడా ఉండదు. అంటే భూమి మీద మానవుడు కానీ ప్రకృతి కానీ ఏది ఉండదు ప్రియమైన దేని వలన. శాశ్వతంగా ఉండేది ఏదంటే, శాశ్వతంగా ఉండేది ఏంటంటే ప్రియమైన దేని వలన నిత్య జీవం, పరలోకం అండి శాశ్వతంగా ఉండేది. యుగ యుగాలు ఆ శాశ్వతమైన లోకం నిత్యం ఉంటుంది. ఇప్పుడు అది కనిపిస్తుందని మనకి? పరలోకం కనిపిస్తుందా? పరలోకం కనిపిస్తలేదండి. పరలోకం కనిపిస్తలేదు, దేవదూతలు కనిపిస్తలేదు, తండ్రి అయిన దేవుడు కనిపిస్తలేదు. ఆలోచించండి, ఒకనాడు కనపల్లిన పరలోకం పొందుకుంటాం, కనపల్లిని దేవుని చూస్తాం, అంటే ఆ కనపల్లిన లోకలు అడుగు పెడతాం. చూసారా ప్రేమ దేని వలన? అంటే పేతురు గారు ఎప్పుడైతే తిరిగి లెగిస్తాడో యేసుక్రీస్తు వారి ముతుల్లోంచి అండి జీవంతో కూడిన నిరీక్షణ కలిగింది. అంటే ఆయన ఆలోచన ఏంటంటే ప్రేమ దేని వలన, నేను ఎప్పుడు చచ్చిపోతాను అంటే ఈ లోకంలో ఉండకూడదు. ప్రభు ఎలా తిరిగి లేస్తాడో, మహిమ దేహం ధరించుకుని తండ్రి ఎద్దకు వెళ్ళిపోయాడో, నేను కూడా అలా ఇప్పుడు వెళ్ళిపోదానా. చూసారా ప్రేమ దేని వలన? ఎంత మంచి అండి మనసండి, ఎంత మంచి ఆలోచన అండి, ఎంత మంచి భక్తి విశ్వాసం కలిగి ఉన్నాడు చూడండి. ఆలోచించండి, ఈ లోకంలో ఉన్నంతకాలం మనకి బాధలు, కష్టాలు, కన్నీరు తెలుసా అండి? కష్టాలు, కన్నీళ్ళు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, చూడాలా, పొందుకులేని రోగాలు పొందుకోవాలా, ఎన్నెన్నో ఎదురవుతాయి. కానీ ఏ క్షణం ఏం జరుగుతుందో తెలియదు. ఆలోచించండి ప్రేమ దేని వలన. ఒకటి పేతురు గారు, రెండు మరో వ్యక్తి ఎవరంటే అపోస్తలుడైన, చెప్పండి మరో వ్యక్తి ఎవరండి? అపోస్తలుడైన పౌలు. ఒకటి పేతురు గారు. చూడండి ఆయన ఆలోచన ఉందో, ఆయన ఆలోచన ఎలా ఉందో చూడండి. పౌలు అంటాడు అండి, పౌలు మీరు కింద వాటి మీద మనసు పెట్టకండి, పై వాటి మీదే మనసు పెట్టండి. ఆలోచించండి, కింద వాటి మీద మనసు పెట్టకండి, పై వాటి మీదే మనసు పెట్టండి. మీరు కింద వాటిని వెతకండి, పై వాటినే వెతకండి. వినాలండి. మీరు కింద వాటిని వెతకండి, పై వాటిలో వెతకండి. మీరు కింద వాటి మీద మనసు పెట్టకండి, పై వాటి మీద మనసు పెట్టండి. పేతురు గారు ప్రేమైన దేని వలన కింద వాటి మీద మనసు పెట్టాడా, పై వాటి మీద మనసు పెట్టాడా? పై వాటి మీద, ఆ నిత్య జీవం మీద మనసు పెట్టాడు. ఆలోచించండి, కింద వాటిని వెతకాడా, పై వాటిని వెతకాడా? ఆ పై ఉన్న లోకాన్ని కొరకే ఎతుకాడు ప్రేమైన దేని వల్ల, దాని కొరకే భక్తి చేశాడు, దాని కొరకే ప్రేమైన దేని వల్ల చివరికి హతసాక్షి అయిపోయాడండి. తెలుసండి, హతసాక్షి అయిపోయి పేతురు గారు ప్రేమైన దేని వలన ఆయన ఎలా సిలువేశారండి? చెప్పండి, తలకిందులుగా సిలివేశారు. అది బైబిల్లో ఉండదు కానీ చరిత్రలో ఉంది ప్రేమైన దేని వలన. కానీ బైబిల్లో కొంత రాశాడు మనకి. ఆలోచించండి, కానీ ఆయన ఏమయ్యాడంటే ప్రేమైన దేని వలన హతసాక్షి అయిపోయాడు. ఎవరి కొరకు హతసాక్షి అయిపోయాడండి? ప్రభు కొరకండి, ప్రభు పరిచర్య కొరకు, ప్రభు సువార్త కొరకు, ప్రభు పనిలో హతసాక్షి అయిపోయాడు. చూసారా, ఆయన మనసంతా వీటి మీద ఉందంటే ప్రేమైన దేని వలన. ఆలోచించండి, ఈ భూ సంబంధమైన వాటి మీద మనసు లేకుండా బ్రతికారు, భక్తి జీవితాలని కొనసాగించుకున్నారు. మరి మనకో మనం వీటి మీద మనసు పెడుతున్నాం, వీటి మీద అండి మనసు పెట్టి వీటిని వెతుకుతున్నాం. మన భక్తి ఎలా ఉంది? మన భక్తి వీటి మీద ఉంది. ఇందాక అన్నాడు కదా పౌలు, ఈ జీవితకాలం మట్టికే మీరు క్రీస్తునందు నిరీక్షణ ఉంచిన ఎడల మనుషుల కన్నా దౌర్భాగ్యులు. జాగ్రత్త అండి, ఈ జీవితకాలం మట్టికే మనం క్రీస్తునందు నిరీక్షణ కలిగి ఉండకూడదు. రాబోతున్న ఆ జీవితం కొరకే మనం నిరీక్షణ కలిగి భక్తిని కొనసాగించాలా. ఒకటి పేతురుని చూస్తాం, రెండు అపోస్తలుని పౌలుని చూద్దామండి. అపోస్తల కార్యాలు 26వ అధ్యాయము 6వ వచనం చూడండి. అండి ఈయన ఎక్కడికి వెళ్ళిపోయాడు తెలుసా? సభకి వెళ్ళిపోయాడు, రాజు యొద్దకు వెళ్ళాడు అండి. రాజు యొద్దకు వెళ్ళాడు, సభకి వెళ్ళిపోయాడు ప్రేమ దేని వలన. అక్కడ ఎలా తర్కిస్తున్నాడో చూడండి. ఆ రాజుతోటి ఆ సభలోకి వెళ్ళి ప్రేమ దేని వల్ల ఎలా తర్కిస్తున్నాడో చూడండి, దేనికోసం తర్కిస్తున్నాడో చూడండి. ఈయన అపోస్తల కార్యాలు 26వ అధ్యాయము 6వ వచనం అండి. ఇప్పుడైతే దేవుడు పితరులకి ఏం చేశాడంటమ్మా? వాగ్దానము చేశాడు. మన పితరులకి వాగ్దానము చేసిన విషయమై నిరీక్షణ గురించి నేను విమర్శించబడుటకు నిలిచి ఉన్నాను. మన 12 గోత్రాల వారు ఎడతగక దివారాత్రములు
దేవుని సేవించుచు ఆ వాగ్దానం పొందుదామని ఆ పితరులతో దేవుడు ఏం చేయడంటమ్మా, ఒక వాగ్దానము చేశాడంట. ఆ వాగ్దానం విషయమే పితరులు ఎలా ఉన్నారంట, నిరీక్షణతో ఉన్నారంట, నిరీక్షణతో ఎదురు చూస్తున్నారంట. ఆ ఓ రాజా, ఇదిగో పితరులకు దేవుడు వాగ్దానం చేశాడు కదా, ఆ వాగ్దానం బట్టి వాళ్ళు నిరీక్షణ కలిగి ఉన్నారు కదా, అదే నిరీక్షణ నేను కలిగి ఉన్నాను. ఈ నిరీక్షణ విషయమై యూదులు యూదులు నా మీద నేరము మోపి ఉన్నారు. పౌలు అంటున్నాడు, ఒరే మనిషికి మరో బ్రతుకుందరా, మరో జీవితం ఉందరా, మరణమే మనిషికి ముగింపు కాదు. మరణమే మనిషికి ముగింపు కాదు. మనిషికి మరో బ్రతుకుంది, మరో జీవితం ఉంది. మళ్ళీ మనం తిరిగి లెగుతాము. మనుషులకు పునరుద్ధానం ఉంది, తిరిగి లెగుతాం. ఓ రాజా రాజా రాజా, మనుషులకు పునరుద్ధానం ఉంది. క్రీస్తు ఎలా తిరిగి లెగుస్తాడో మృతుల్లోంచి ప్రతి మనిషి తిరిగి లెగుతాడు. మనుషులకి పునరుద్ధానం ఉంది అని ఈయన నిరీక్షణ కలిగి ఉంటే ఆయన మీద ఎవరు అంటే నేరం మోపారంట, యూదులు నేరం మోపారంట. ప్రేమ దేని వల్ల? ఓ రాజా, ఆ మాట చదవండి మళ్ళీ. ఓ రాజా, ఈ నిరీక్షణ విషయమే అంటే పౌలు గారు ఒక నిరీక్షణ కలిగి ఉన్నాడండి. పౌలు గారు కూడా ఒక నిరీక్షణ కలిగి ఉన్నాడు. ఈయన చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లెగిస్తాడు అండి. నేను చనిపోతాను, సమాధి చేయబడతాను, తిరిగి లెగుతాను, మహిమ దేహం ధరించుకుంటాను, పరలోకం వెళ్ళిపోతాం. అందరూ అలాగే ఆయన ఎందుకు విశ్వాసం ఉంచితే అండి, చనిపోతే తిరిగి లెగిస్తారు, మహిమ దేహం ధరించుకుంటారు, పరలోకం వెళ్ళిపోతారు. మనుషులకి ఏముందని ఆయన పోరాటం చెప్పండి, మనుషులకి ఏముందని పోరాటం? పునరుద్ధానం ఉంది. మనుషులందరూ తిరిగి లెగుతారు. మరణమే మనిషికి ముగింపు కాదు, మరణమే మనిషికి ముగింపు కాదు. మనిషికి మరో బ్రతుకు ఉంది, మరో లోకము ఉంది. మనిషి ఏమనుకుంటున్నాడంటే ఇదే బ్రతుకు, ఇదే లోకం అనుకుంటున్నాడు, ఇదే లోకం అనుకుంటున్నాడు, ఇదే బ్రతుకు అనుకుంటున్నాడు. అవునమ్మా, నిజమా? ఇవాళ చెత్త ఒకటంట, రేపు రెండంట, 12 రోజు నీ దినం కూడా 11 రోజు, అంతే కదా? ఆలోచించండి. ఇవాళ ఒకటంట, రేపు రెండంట, మరి 11 రోజు కూడా ఏం పెడతారంట? వాడు దినం పెడతారంట. నీకు తెలుసా? నీకు తెలుసా అని అడుగుతున్నాను. ఇవాళ 1, రేపు 2, ఎల్లుండి 3, నీకు తెలుసా? చచ్చిపోయి నీకేం తెలుస్తుంది ఇంకా? చెప్పండి, ఆలోచించండి. అజ్ఞానంగా మాట్లాడతాడు అండి. యాదవ బతుకండి ఏమంటాడు? వినాలమ్మా, యాదవ బతుకండి, యాదవ జీవితం అండి. అమ్మ, యాదవ బతుక దేవుడిచ్చింది, యాదవ జీవితమా? పనికిమాల బతుకు, యాదవ జీవితం, యాదవ బ్రతుకు, ఇలా మాట్లాడుతూ ఉంటారు కదండి. నీకు ఇచ్చిన జీవితం గొప్పది, నీకు ఇచ్చిన జీవితం అమూల్యమైంది, నీకు ఇచ్చిన జీవితం శ్రేష్టమైంది, గొప్పదండి. మనకిచ్చిన జీవితం, మనకిచ్చిన జీవితం గొప్పదా కదమ్మా? ఆకాశ పక్షుల కంటే అండి, ఆకాశ పక్షుల కంటే మీరు శ్రేష్ఠులు, అడవి పువ్వుల కంటే మీరు గొప్పవారు. మనమే గొప్పవాళ్ళు. ఈ ప్రకృతిలో ఎవరయ్యా గొప్పవాళ్ళంటే మానవుడు, మనమే. ఆకాశ పక్షుల కంటే మీరు శ్రేష్ఠులు అంటున్నాడు. ప్రేమ దేని వల్ల? అడవి పువ్వుల కంటే మీరు గొప్పవారు అంటున్నాడు. మనం గొప్పవాళ్ళమండి. ఆయన స్వరూపంలోను ఆయన పోలుకులోను మనల్ని చేశాడు. కానీ మానవుడు ఏమంటున్నాడు? ఎదవ బతుకు, ఎదవ జీవితం, ఎందుకని బతుకు? సత్తే ఏ గోళ లేదు, సత్తే ఏ గోళ లేదంట. ప్రేమ అవునా? చెప్పండి. సత్తే ఏ గోళ లేదంట. సత్తేనే అసలు గొడవ, తెలుసండి? చచ్చిపోతానండి, ఏ గోళ ఉండదండి, ఏ బాధ ఉండదండి. నిజమా? సత్తే ఏ గొడవ లేదు, సత్తే ఏ బాధ లేదంట. సత్తేనే అసలు గొడవ, తెలుసా? నువ్వు ఊరు పెట్టుకొని కిసనాలు వేసుకొని నువ్వు ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయామనుకో, ఇదేం బ్రతుకు, ఇదేం జీవితం అని. ప్రేమ దేని వల్ల? చచ్చిపోతే సుఖంగా ఉంటుంది. చచ్చిపోయామనుకో, అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఏమనుకుంటారు తెలుసా? అయ్యయ్యో, నిజంగా ఆ బాధే ఎంత బాగున్నో, ఇక్కడికి వచ్చి అనవసరంగా భయంకరమైన బాధలో నేను బాధపడుతున్నాను. చూసారండి? ఆలోచించండి. మనుషులు లేకున్నారంటే ఈరోజు తెలియకండి మరో బ్రతుకుందని, మరో జీవితం ఉందని, నువ్వు గొప్పవాడవని, నువ్వు శ్రేష్ఠుడవని, నువ్వు దేవుని కుమారుడవని, నువ్వు దేవుని కుమార్తె అన్న సంగతి తెలియక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు లేదా? చేసుకున్నారు. తప్ప కదా ఆత్మహత్య? తప్పండి. బైబిల్కి విన్నం ప్రేమైన దేవుని వల్లరా. నీకు ఎవరిచ్చారు హక్కు? మీ దేహము దేవుని ఆలయము. మన దేవుని సొత్తైన ప్రజలము, దేవుని సొత్తైన ప్రజలమండి, దేవుని ఆలయం అండి మనం అండి. మనం మన సొత్తు కాదు. మరి నువ్వెవరు? వినాలండి, నువ్వెవరు చచ్చిపోవడానికి? నీకు నీవుగా ప్రాణం తీసుకోవడానికి నువ్వెవరు? నీకు హక్కు ఉందా? చెప్పండి. చాలామంది టీకాలు వేసుకుంటారు చేతుల మీద. ఏం వేసుకుంటారు? టీకాలు అండి. చాలా రకరకాలుగా ఒంటి నిండా వేసేసుకుంటారు. నీకు హక్కు ఉందా వేసుకోవడానికి? నీ శరీరమా దేవుడు నీకు ఇచ్చాడు. దేవుడు తల్లి గర్భంలో 9 నెలలు 270 రోజులు నిర్మాణం చేసి చక్కగా ఒక బొమ్మలా నిన్ను భూమి మీదకి పంపాడు. అవునా కదమ్మా? 9 నెలలు అండి, 270 రోజులు తల్లి గర్భంలో ఎంత కేర్ తీసుకున్నాడు అండి, ఎంత జాగ్రత్తలు తీసుకున్నాడు. నేను ఎంత అందంగా డిజైన్ చేసి భూమి మీదకి పంపాడు. మచ్చలు వేసుకోమన్నా, డాగులు వేసుకోమన్నా, పచ్చబొట్లు పొడిపించుకోమన్నా,
కాదండి. కోసుకుంటావనా? కాదు. కాదు. ప్రియమైన దేవుని వల్లరా, నువ్వు ఉరి పెట్టుకుంటావనా? నువ్వు చచ్చిపోతావనా? నీ జీవితాన్ని నీ చేతులారా నువ్వు పాడు చేసుకుంటావనా? కాదు ప్రియమైన దేవుని వల్లరా. ఆలోచించండి. దేవుడు గొప్ప జీవితాన్ని ఇచ్చాడు. ఆ గొప్ప జీవితాన్ని ప్రియమైన దేవుని వల్లరా ఎందుకు ఇచ్చాడో మనం ఒక ఆలోచన కలిగి ఉండాల. ఇక్కడ ఏమంటున్నాడంటే కంటిన్యూ చేయనమాట అన్నమాట. ఓ రాజా, ఈ నిరీక్షణ విషయమే యూదులు నా మీద నేరం మోపి ఉన్నారు. దేవుడు ఏనండి, దేవుడు రాజా, దేవుడు మృతులను లేపినని సంగతి నమ్మ తగనదని మీరు ఎలా చెప్పుచున్నారు? అంటే మృతులు తిరిగి లేగరని చెప్తున్నారంటే ఎవరు? అక్కడ ఉన్నవారండి. ఓ రాజా, మృతులు తిరిగి లేగరని మీరు ఎలా చెప్పుచున్నారు? మృతులు తిరిగి లెగుస్తారు. మృతులకి పునరుద్ధానము ఉంది. మనిషికి మరో బ్రతుకు ఉంది. మనిషికి మరో జీవితం ఉంది. మనిషికి మరో లోకము ఉంది. అలా నిరీక్షణతో బ్రతికారండి. పౌలు కూడా నేను ఎప్పుడు చనిపోతానా, నేను ఎప్పుడు సమాధి చేయబడతాను, నేను ఎప్పుడు తిరిగి లెగుతాను, నేను ఎప్పుడు పరమకి వెళ్ళిపోతానా అని వెయిటింగ్ ప్లేస్లో ఉన్నారు లేదా? వాళ్ళందరూ ఎక్కడ ఉన్నారు? ఇప్పుడు పరదేశంలో వెయిటింగ్ ప్లేస్లో ఉన్నారు. ఏమన్నారు తెలుసా? నాదా సత్యస్వరూపి, ఎందాక భూ నివాసులకు తీర్పు తీర్చుకుంటావయ్యా, త్వరగా వచ్చి తీర్పు తీర్చేవయ్యా, మేము ఇక్కడి నుంచి రిలీజ్ చేసేవయ్యా ఎదురు చూస్తున్నారండి. నాదా సత్యస్వరూపి, త్వరగా వచ్చేవయ్యా అండి. ప్రకృతి ఎదురు చూస్తుందంటే అండి, తెలుసా అండి? దేవుని కుమారులు రాకడ కొరకు ఎవరు చూస్తున్నారమ్మా? ప్రకృతి ఎదురు చూస్తుంది. చనిపోయిన పరదేశంలో ఉన్న భక్తులు కూడా ఎదురు చూస్తున్నారు. కానీ ఎదురు చూసే ఆ ఎదురు చూపు ఎవరికి లేదండి? ఈరోజు మనకు లేదండి. ఏముందండి? యేసు ప్రభు ఇప్పుడు వచ్చేస్తాడా, ఇప్పుడు తీసుకుపోతాడని ఇలాంటి భావాలు కలిగి ఉన్నామమ్మా. ప్రభా ఇంకా రాక ప్రభా, ఇంకా రాక ప్రభా, ఇంకా రాక ప్రభా. చూసారా ప్రియమైన దేవుని వల్లరా? ప్రభా ఇంకా నన్ను బ్రతికించు ప్రభా అండి. ఆయన రాకూడదు, నువ్వు పోకూడదు. అవునా? మనం పోకూడదు, ఆయన రాకూడదు. అంటే మన భావాలు ఎలా ఉంటాయి ప్రియమైన దేవుని వల్లరా? ఆలోచించండి. కానీ వాళ్ళ మాత్రం ప్రియమైన దేవుని వల్ల నాదా సత్యస్వరూపి రావయ్యా, భూ నివాసులు తీర్పు తీర్చే, మమ్మల్ని తీసుకెళ్ళిపో, రిలీజ్ చేయి. ప్రకృతి కూడా నిరీక్షణతో ఏం చేస్తుందంట? ఎదురు చూస్తుందంట దేవుని కుమారులు రాకడ కొరకు. మరి మనకుందా నిరీక్షణ? మనకుందా నిరీక్షణ? ఆలోచించండి. మనకు ఉండాల ఆ నిరీక్షణ. మనం కూడా ప్రభు వారు ఎప్పుడు అండి చనిపోయి సమాధి చేయబడి తిరిగి ఎలా వెలిగిస్తారో ప్రభు అంటే అంత గొప్ప భాగ్యం నేను ఎప్పుడు పొందుకుంటాను, నేను ఎప్పుడు సమాధి చేయబడతాను, నేను ఎప్పుడు తిరిగి లెగుతాను, నేను ఎప్పుడు తండ్రి వద్దకు చేరుకుంటాను. ఆలోచన కలిగి ఉండాలండి. ప్రియమైన దేవుని వలన ఆలోచించండి. ఏమండి, ఇప్పుడు పనివాడు తండ్రి ఇంటికి వెళ్తాడా? కుమారుడు తండ్రి ఇంటికి వెళ్తాడా? చెప్పండి. ఇప్పుడు పనోడు తండ్రి ఇంటికి వెళ్ళాలని నిరీక్షణ కలిగి ఉంటాడా? కుమారుడు తండ్రి ఇంటికి వెళ్ళాలని నిరీక్షణ కలిగి ఉంటాడా? కుమారుడే తండ్రి ఇంటికి వెళ్ళాలని నిరీక్షణ కలిగి ఉంటాడు. తెలుసా అండి? పనోడు ఉంటాడా? పనోడు ప్రియమైన దేవుని నిరీక్షణ కలిగి ఉండడు. కానీ కుమారుడు తండ్రి వద్దకు వెళ్ళాలని నిరీక్షణ కలిగి ఉంటాడు. మన అందరం కుమారులమా కాదా? మరి మనకు ఉందా తండ్రి వద్దకు వెళ్ళాలని? చెప్పండి. ప్రకృతి ఏంటి? చెప్పండి. ప్రకృతి ఏంటంటే సేవకులంట. చెప్పండి. భూమి, ఆకాశం, గాలి, ఈ పంచభూతాలు ఎవరమ్మా? పనోలు. పనోలు, మనకు సేవ చేసే పనోలు. చెప్పండి. పనోడు త్వరగా తండ్రి ఇంటికి వెళ్ళాలని చూస్తాడా? కుమారుడు తండ్రి ఇంటికి వెళ్ళాలని చూస్తాడా? కుమారుడే తండ్రి ఇంటికి వెళ్ళాలని చూస్తాడు. కానీ ప్రకృతి చూస్తుందండి. ప్రకృతి చూస్తుంది త్వరగా రిలీజ్ కొరకు. కానీ కుమారులమైన మనము తండ్రి వద్దకు వెళ్ళాలని ఆలోచన ఉందా మనకి? చెప్పండి. మన తండ్రి వద్దకు వెళ్ళాలని ఆలోచన ఉందా? మన తండ్రిని చూడాలని ఆలోచన ఉందా? మనకి ఏ ఆలోచన ఉండాలంటే తండ్రి వద్దకు ఎప్పుడు వెళ్తానన్నా, తండ్రిని ఎప్పుడు చూస్తానా? అండ్ కుమారుడు హైదరాబాద్లో ఉన్నాడండి. ఏమనుకుంటాడు చెప్పండి? మా అమ్మని ఎప్పుడు చూస్తానా, మా నాన్న ఎప్పుడు చూస్తానా, నా బంధువులు ఎప్పుడు చూస్తానా, ఎప్పుడెప్పుడు వచ్చేద్దామని ఉంటుందా ఉండదా? ఉండదా? ఈ లోక తండ్రిని ఎప్పుడు చూద్దామా, ఈ లోక తండ్రి ఇంటికి ఎప్పుడు వచ్చేద్దామని ఉంది. కానీ పరమ తండ్రి ఇంటికి ఎప్పుడు వెళ్దామా, పరమ తండ్రిని ఎప్పుడు చూద్దామని ఆలోచన ఉందా? చెప్పండి, ఉందా? పరమ తండ్రిని ఎప్పుడు చూద్దామా, పరమ తండ్రి ఇంటికి ఎప్పుడు వెళ్ళిపోదామని ఆలోచన లేదు. కానీ భూ సంబంధమైన తండ్రిని చూడాలా, భూ సంబంధం తండ్రి ఇంటికి వెళ్ళిపోవాలని ఆలోచన తప్ప ప్రియమైన దేవుని వలన ఆ పరమ తండ్రిని చూడాలని, పరమ తండ్రి వద్దకు వెళ్ళాలని ఎవరు ఎదురు చూస్తున్నారండి? ఎవరు ఎదురు చూస్తున్నారు అండి? మరో మాట చూద్దామండి. కొరింథీ పత్రిక, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 12వ వచనం చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 12వ వచనం. ఇక్కడ ఏమన్నాడంటే అపోస్తల కార్యాలు ఏమన్నాడండి? ఒకసారి అండి. అపోస్తల కార్యాలు ఏమన్నాడంటే, ఓ రాజా, మనుషులకి పునరుద్ధానం అని ప్రకటించుచుండగా మీరు పునరుద్ధానం లేదని మీరు ఎట్లు చెప్పుచున్నారు అంటే పౌలు ఏమన్నాడు? పునరుద్ధానం, మనుషులకు పునరుద్ధానము ఉంది. అక్కడ కింద ఏమన్నాడంటే, ఓ రాజా, నేను క్రీస్తు తిరిగి లేగడం చూశానయ్యా, నా కల్లారా దమోస్ గేట్ కాడ, ఆ దమోస్ గేట్ కాడ నేను కల్లారా ఆయన్ని చూశాను. నేను చూశాను. ఆయన నన్ను కనపడ్డాడు, ఆయన తిరిగి లెగిశాడు.
అండ్ అప్పుడు దాకా ప్రియమైన దేవుని వల్ల అండి ఆ చీకటిని వెలుగు అనుకున్నాడు. అప్పుడు దాకా సౌలుగా ఉన్నప్పుడు చీకటిని వెలుగు అనుకున్నాడు, వెలుగును చీకటి అనుకున్నాడు. కానీ నిజమైన వెలుగు ప్రకాశించింది లేదు అక్కడ. నిజమైన వెలుగును చూస్తాడు, నిజమైన వెలుగు ప్రకాశించింది. అప్పుడు అనుకున్నాడు, అయ్యో నేను చీకట్లో ఉండి వెలుగులో ఉన్నాను అనుకున్నానా, ఇది నిజమైన వెలుగు. నేల పడిపోతాడు కదండి ఆయన. ఏంటి వెలుతురు పడగానే ప్రియమైన దేవుని గుడ్డిదానం వచ్చి నేల పడిపోతాడు. సౌలా సౌలా నన్ను ఎందుకు హింసించున్నావు? చూసారా అండి, ఎప్పుడు హింసించాడండి చెప్పండి? సౌలా సౌలా నన్ను ఎందుకు హింసించు, ఈ మాట క్యాచ్ చేయండి. సౌలా సౌలా నన్ను ఎందుకు హింసించుచున్నావు? క్రీస్తుని ఎప్పుడు హింసించాడు చెప్పండి? క్రీస్తుని ఎప్పుడు హింసించాడంటే క్రీస్తుని హింసించలేదు, సంఘాన్ని హింసించాడు. అని ఎవడన్నా వచ్చి భార్య చేయబట్టుకుంటే భర్త కోపమొద్దు రాదా చెప్పండి? ఎవడన్నా వచ్చి భార్య చేయబట్టుకున్నాడండి, భర్త కోపమొద్దు రాదా? వస్తుంది కదండి. మరి సంఘం జోలికి వస్తే క్రీస్తు ఎంటర్ అవుతాడు. సంఘం ఎవరు? వధువ. ఆయన పెండ్లి కుమారుడైతే క్రీస్తు. మరి సంఘము వధువ. ఎవరి జోలికి వచ్చాడు? భార్య జోలికి వచ్చాడు, సంఘం జోలికి వచ్చాడు. మరి భర్త ఊరుకుంటాడా? సౌలా సౌలా నన్ను ఎందుకు హింసించున్నావు? వాస్తవానికి ఆయన్ని ఎప్పుడు హింసించాడంటే, వాస్తవానికి ఆయన హింసిస్తుంది సంఘాలని. పత్రికలు పట్టుకుని అండి మరి వెళ్తున్నాడు సంఘాలు హింసించడానికి. ఇంటింటా చొచ్చి అండి స్త్రీలని పురుషుల్ని ప్రియమైన దేవుని వల్ల ఇంటింటా చొచ్చి అంటే డైరెక్ట్గా వెళ్ళిపోవడం, జుంపట్టుకోవడం, లాక్కొచ్చాడు. చూసారా ఇలాంటి పరిస్థితి. కానీ అలాంటి పరిస్థితిలోంచి ప్రియమైన దేవుని వల్ల నిజమైన వెలుగుని దమస్కో గేట్ గారు చూశాడు. ప్రియమైన దేవుని వల్ల నిజమైన వెలుగుని కనుగొన్నాడు. ఆయన్ని కల్లారా చూశాడు, మృతులోంచి తిరిగి లేగడం, మనుషులకు పునరుద్ధానం ఉందని నిలబడిపోయాడు. దాని మీదే వాదన తర్కం చేస్తున్నాడు. ఇప్పుడు చదవండి కొరింథీ పత్రిక 15:12. క్రీస్తు మృతుల్లో నుంచి అండి క్రీస్తు మృతుల్లోంచి లేపబడి ఉన్నాడని ప్రకటింపబడుచుండగా మీలో కొందరు మృతులకు పునరుద్ధానము లేని ఎడల క్రీస్తు కూడా లేపబడి ఉండలేదు. అని మృతులకు పునరుద్ధానం లేకపోతే క్రీస్తు లేపబడి ఉండలేదు. కంటిన్యూ చేయండి. మరియు క్రీస్తు లేపబడిన ఎడల మేము చెయ్య ప్రకటన వ్యర్థమే. నిజమే కదండి. మృతులకు పునరుద్ధానం లేదంటే క్రీస్తు తిరిగి లేగడం వ్యర్థం. క్రీస్తు తిరిగి లేకపోతే మేము ప్రకటిస్తున్న సువార్త వ్యర్థం. చూసారా, మృతులకు పునరుద్ధానం అని ప్రకటిస్తుంటే కొందరు చేయమంటారంట, మృతులకి పునరుద్ధానమా లేదు, యేసుక్రీస్తు సిలువలో చచ్చిపోలేదు. సఫీ అన్నాడు కదండి. సఫీ ఏమంటున్నాడు? యేసుక్రీస్తు సిలువలో చచ్చిపోలేదు అంటున్నాడు. ఎవరు? సఫీ గారు. శిష్యులు వచ్చి ఎత్తుకెళ్ళిపోయారు అంటున్నాడు. ఈడు కుర్చీ వేసుకుని కూర్చున్నాడేమో అక్కడ. ఈ సఫీ అనేవాడు కుర్చీ వేసి కూర్చున్నాడేమో, వాడి దగ్గర ఉన్నాడా? శిష్యులు ఎత్తుకెళ్ళిపోయారా? చూసారా ప్రేమ దేనివరా? సిలువలో ప్రాణం పెట్టలేదు, ప్రాణం పోలేదు, చచ్చిపోలేదు. అండి ఈనాడేమన్నారండి చెప్పండి? ఈనాడేమన్నారా? ఈనాడే లేరు, ఆనాడు కూడా ఉన్నారు. యేసుక్రీస్తు సిలువలో చచ్చిపోలేదు. చూసారా ప్రేమ దేనివల్లరా? ఆయన తిరిగి లేగలేదు, మృతులకు పునరుద్ధానం లేదు. చూసారా? అప్పుడు పౌలు అంటున్నాడు, రే మృతులకు పునరుద్ధానము ఉంది. మృతులకు పునరుద్ధానం లేని ఎడల క్రీస్తు లేపబడి ఉండలేదు. క్రీస్తు లేపబడి ఉన్న ఎడల మేము ప్రకటిస్తున్న సువార్త వ్యర్థమే కాదా? చూసారా ప్రియమైన దేని వల్ల? అంటే ఆయన తర్కం దేనికంటే, ఆయన దేని మీద నిలబడ్డాడంటే, దేనికి ముందుకెళ్ళాడంటే మృతులకు పునరుద్ధానం ఉంది, మరో బ్రతుకుంది, మరో జీవితం ఉంది. మరో జీవితం ఉంది, మరో బ్రతుకుందని, మరో లోకం ఉందని తెలుసా ఈరోజు మనుషులకి? తెలుసా? తెలిస్తే ప్రియమైన దేని వల్ల మనకులా వచ్చి కూర్చుంటారు. అవునా కదా? తెలిస్తే మనకులా వచ్చి కూర్చుంటారు. తెలిస్తే చర్చికి వస్తాడు, తెలిస్తే మీటింగ్ వస్తాడు, తెలిస్తే దేవుని వద్దకు వస్తాడు. ఈ తెలియకే తాగునోడు తాగుతున్నాడు, తిన్నవాడు తింటున్నాడు, గొంతులేసాడు గొంతులేస్తున్నాడు, అండి ఎంజాయ్ చేసినాడు ఎంజాయ్ చేస్తున్నాడు, వ్యర్థంగా గడిపేవాడు వ్యర్థంగా గడుపుతున్నాడు. ఎందుకంటే మరో బ్రతుకు ఉందని తెలియదు, మరో జీవితం ఉందని తెలియదు, మరో లోకం ఉందని తెలియదు, తండ్రి ఉన్నాడని తెలియదు, తండ్రి ఎద్దకు వెళ్ళాలని తెలియదు. మరణమే మనిషి ముగింపు అనుకుంటున్నాడు. అవునా? మరణమే మనిషికి ముగింపా? నో, మరణమే మనిషికి ముగింపు కాదు. మనిషికి మరో బ్రతుకు ఉంది, మంచి బ్రతుకు పరలోకంలో. ఆలోచన అండి. ఇక్కడ ఎండకు తట్టుకోలేకపోతున్నాం తెలుసా అండి? ఇక్కడ ఎండకి ఏం చేయలేకపోతున్నామమ్మా? ఇక్కడ ఎండకు తట్టుకోలేకపోతున్నామండి. మరి అని ఇచ్చిన నరకానికి కానీ జారిపోయామనుకోండి, ఏంటంటే పరిస్థితి? ఇక్కడ ఎండకి తట్టుకోలేకపోతున్నాం. ప్రేమ దేని వల్ల? ఆలోచన. కొన్ని గంటలు ఎండ ఉంటుంది. మధ్యాహ్నం ఎండ కూడా కాదు, పొద్దున ఎండకే తట్టుకోలేకపోతున్నాం, మధ్యాహ్నం ఎండకి ఇంకా తట్టుకోలేకపోతున్నాం. అది కొన్ని గంటల వేడికి మనం ఇక్కడ తట్టుకోలేకపోతున్నాం కదా ప్రియమైన దేని వలన? ఆ నిత్య నరకానికి జారిపోతే ఏంటంటే పరిస్థితి? చెప్పండి. ఆ నిత్య నరకానికి జారిపోతే ఏంటి పరిస్థితి? ధనవంతుడి పరిస్థితి. అయ్యా అయ్యా అయ్యా. చూసారా ప్రియమైన దేని వలన? అయ్యా
తండ్రైనా అబ్రహమా, తండ్రైన అబ్రహమా, లాజర్ని పంపించవయ్యా. అక్కడ ఓ మాట అంటాడండి అబ్రహం గారు, నా కుమారుడా, నీకు నీ జీవితకాలం మందు నీకు నచ్చినట్లుగా నువ్వు జీవించవయ్యా. ఆ మాట చూద్దామండి. లూకాసు వార్త 16వ అధ్యాయము అండి. లూకాసు వార్త 16వ అధ్యాయము 22 చూద్దామండి. ధనవంతుడు ఏమంటున్నాడు అక్కడ అండి? లాజరైన దరిద్రుడిగా, లాజర్ గారు చనిపోయాడు. దరిద్రుడు లాజర్ గారు దేవదూతలతో కనుపడ్డబడ్డాడు. రైట్. అబ్రహాం రమణ అనుకున్నాడు. ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడిను. అప్పుడు అతడు పాతాళములో బాధపడుచు కన్నులెత్తి దూరము నుండి అబ్రహామును అతని రొమ్మును ఉన్న ఆనుకొని లాజరును చూసి, తండ్రి అయిన అబ్రహమా, ఒకసారి అండి, తండ్రి అయిన అబ్రహమా. యా బాబు, ఎవరు? అబ్రహాం గారు. అబ్రహాం గారు ఏమన్నారు? యా బాబు, ఏంటి నొప్పి? ఏంటి బాబు నొప్పి? ధనవంతుడు గారు వినాలండి. ధనవంతుడు ఏమంటున్నాడండి? తండ్రి అయిన అబ్రహమా. ఒకసారి, తండ్రి అయిన అబ్రహమా, బాబు ఏంటి నొప్పి? ఏంటి సొలుపు? కింద నుంచి కాలిపోతున్నాయా? లాజర్ని పంపించి గొంతు కాలిపోతున్నాయా? లాజర్ని పంపించి 2 చుక్కలు లేదు, ఒక్క చుక్క నా నోట్లో. యా బాబు, అక్కడ డ్రింకులు తాగవా? డ్రింకులు, నీకు ఇష్టమైన పానీయాలు అన్నీ తాగా కదా బాబు భూమి మీద. అంటే భూమి మీద ఉండగా ప్రేమ దేని వల్ల అందమైన పానీయములతో తాగి సుఖించాడు, సంతోషించాడు. కానీ అక్కడికి వెళ్ళాక చూడండి, ఒక్క చుక్క అండి, ఒక్క చుక్క నోరు తడుతుందండి. ఆలోచించండి, ఎంత బాధపడుతున్నాడండి అక్కడ. అని అది ఎందుకు రాశాడండి? ఊరికి రాశాడా? అక్కడ ఊరికనే రాశాడా? చెప్పండి. వాళ్ళిద్దరి కొరకు ఎందుకు రాశాడు? వాళ్ళిద్దరి కొరకు ఎందుకు రాశాడంటే ప్రేమ దేని వలరా అండి, ఈ యుగంధమున్న మనకి, ఈ దుష్టంతముగా ఉన్న మనకి బుద్ధి కలుగుటకు, బోధ కలుగుటకు. వినాలండి, ప్రేమ దేని వలరా ఎందుకు రాశాడు వాళ్ళిద్దరి కొరకు? వాళ్ళిద్దరి కొరకు ఎందుకు రాశాడంటే కథ కాదు అది. చాలా మంది కథ అంటారు. కథ యథార్థ కాదా? కథ కాదు. బైబిల్ కథల పుస్తకం అనుకుంటున్నాం ఏంటి? ఇది చందమామ కథలు అండి, బాలమిత్ర, చందమామ బుక్ కాదు ఇది. కథలు కాదు, కథల పుస్తకం కాదు. ప్రేమ దేని వలరా వాస్తవాలు, నిజాలు, పరిశుద్ధాత్మ ప్రేరణతో రాయబడిన వాస్తవాలండి. ధనవంతుడు లాజరు కథ కాదు. కథ అనకండి, యథార్థ గాథ. ఎందుకు రాయించాడు? బుద్ధి కలుగుట్టుకు. అంటే ఇప్పుడున్న మనకి బుద్ధి కలుగుట్టుకు, బోధ కలుగుట్టుకు రాయించాడు. వాళ్ళిద్దరు నన్ను చూసి బుద్ధి తెచ్చుకున్నారా? ఆ లాజరు ధనవంతుడి కొరకు మన సేవకులందరూ ఎన్నిసార్లు చెప్పారండి, ఎన్ని ప్రసంగాలు చెప్తారు అండి. ఆ వర్తమానం ఎన్నిసార్లు విని ఉన్నారు. ఎందుకు రాయించాడు? ఊరికనే రాయించాడా? కాదు. వాళ్ళిద్దరికి వచ్చిన పరిస్థితి నీకు వస్తుంది. చదవండి అన్నమాట. నా యందు కనికరపడి పాపం అప్పటిదాకా ఏసీలో ఉన్నాడు కుర్రాడు అండి. అప్పటిదాకా అక్కడ ఉన్నాడా? ఏసీలో ఉన్నాడు, ఫుల్ ఏసీ మాటరా. కానీ అక్కడికి వెళ్ళాక చెప్పండి, వేతన పడుతున్నాడండి. అక్కడ ఫుల్ ఏసీలో ఉన్నాడు. అక్కడ బాగా అంటే డ్రిప్స్లోకి వెళ్ళిపోయమంటారు మన భాషలోని. కానీ అక్కడికి వెళ్ళాక మలమలా మాడిపోతున్నాడండి ప్రేమ దేని వలరా. అంటే అక్కడ అక్కడ చూడండి, నా కుమారుడా ఆ మాట చదవండి. అబ్రహాము కుమారుడా. చూసారా ఏమండి? ఏమంటున్నాడు? కుమారుడా, నీవు వినాల, నీ జీవితకాలం అంతా నీకిష్టం వచ్చినట్లుగా సుఖము అనుభవించావు. చూసారండి? కొంతకాలమా అమ్మా? కొంతకాలం కాదు. నా కుమారుడా, నీ జీవితకాలం అంతా, నీకు ఇచ్చిన ఆయుష్ కాలం అంతా కూడా నీకు నచ్చినట్లుగా సుఖము అనుభవించావు. సుఖం అనుభవించకూడదని కాదండి. సుఖం అనుభవించాలా, సంతోషం అనుభవించాలా, ఆనందం అనుభవించాలా. ప్రభువులో ఆనందించుడి. ప్రభునందు ఆనందించుడి. మరలా చెప్తున్నాను, ఆనందించుడి, ప్రభునందు ఆనందించుడి. లాజరు ప్రభునందు ఆనందించాడు, ధనవంతుడు లోకమందు ఆనందించాడు. ఇది నీకు ఏం పాఠం నేర్పుతుందంటే, లోకమందు ఎవడైనా సరే ఒకవేళ ఆనందిస్తే, సుఖం కలిగి ఉంటే లోక సంబంధంగా ధనవంతుడి గతే పడుతుంది. ప్రభునందు ఆనందించు,
ప్రభునందు సంతోషించు, ప్రభులో ఉండు. ఒక లాజరు వల్లే నువ్వు మంచిగా స్థితి పొందుకుంటావు ప్రేమ దేని వలన. చూడండి, ఆనందించుడి, ప్రభునందు ఆనందించుడి. మరలా చెప్తున్నాను, ప్రభునందు ఆనందించుడు. ఇప్పుడు లాజరు గారు ఎవరినందు ఆనందించాడంటే, విశ్వాసంతో ఎవరి యందు ఆనందించాడంటే ప్రభునందు ఆనందించాడు. కానీ ధనవంతుడు నీకు నచ్చినట్లుగా నీ జీవితకాలం అంతా కూడా, అంటే జీవితకాలం అంతా కూడా, నీ జీవితకాలం అంతా నీకు నచ్చినట్లుగా నువ్వు సుఖము అనుభవించో. చూసారు ప్రేమ దేని వల్ల సుఖం అనిపించాడండి. పాపం అండి లాజరుని చూసి టచ్ ఏమన్నాడు, పక్క నుంచి వెళ్తుంటే టచ్. చూసారా ఎంత అసహించుకున్నాడు. టచ్ అంటే దగ్గరికి రావద్దు. చూసారా ప్రేమ అంటే చేర్చుకున్నాడండి. చేర్చుకున్నాడా? వస్త్రం ఇచ్చాడా, ఆహారం పెట్టాడా, ఒక నీడని ఇచ్చాడా? ధనవంతుడే కాదా, అన్నీ ఉన్నాయి కదా, అలా చూస్తూనే ఉన్నాడు తప్ప ప్రేమ దేని వల్లరా ఆలోచించండి. ప్రేమ దేని వల్లరా ఆ ధనవంతుడు స్థితి ఒక్కసారి ఆలోచించండి. అక్కడ వేదన పడుతున్నాడు, బాధపడుతున్నాడు. అది ఎటకారంగా తీసుకోకూడదు ఆ మాట. మనం లోకసువార్తలోది అండి భయం పుట్టాల. లాజరు గారి గురించి, ధనవంతుడి గురించి చదివినప్పుడు భయం పుట్టాల. అయ్యో ఆ విషయాలు నా కొరకే కదా రాశాడు, వాళ్ళకి పట్టిన స్థితి నాకు పడుతుంది. ఇంకో ధనవంతులో ఉన్నాను అనుకో, నిత్య బాధలోకి వెళ్తాను. ఇంకో లాజరు వల్లే నేను ఉన్నాను అనుకో, ప్రభువునందు ఆనందిస్తూ నెమ్మది పొందే స్థలానికి వెళ్తాను. నేను ఇప్పుడు ధనవంతుల్లా నా జీవితకాలం అంతా సుఖం అనిపించకూడదు, ఆనందం అనిపించకూడదు. లోకంలో నేను ప్రభువునందు ఆనందించాలా, నేను ప్రభుని యందు విశ్వాసం ఉంచాలి, నేను ప్రభువులో కొనసాగాలన్న ఆలోచన కలిగి బ్రతకాలండి. బ్రతకాలి ప్రేమ దేని వల్ల ఆలోచించండి. అండి మరో మాట చూద్దాం ప్రేమ దేని వల్లరా. అదే లోకసువార్త 12వ అధ్యాయము, 15వ వచనం చూడండి. అదే లోకసువార్త. మరియు అండ్ ఈ ధనవంతుడు వేరు. లోకసువార్తలో 4 ధనవంతులు ఉంటారండి. ఎంతమంది అమ్మా? లోకసువార్తలో 4 ధనవంతులు ఉంటారు. చాలా మంది తెలియదు. ఈయన ఆయన అనుకుంటారు. 12, 15లో ఉన్న ధనవంతుడు వేరు, 16, 19లో ఉన్న ధనవంతుడు వేరు. అదే లోకసువార్త 19, 1లో ఉన్న ధనవంతుడు వేరు, 18, 18లో ఉన్న ధనవంతుడు వేరు. 16, 19లో ఉన్న ధనవంతుడు చదువుకున్నాం కదా. ఇప్పుడు 12, 10లో ఉన్న ధనవంతుడు వేరు. అలాగే 19, 1లో ఉన్న ధనవంతుడు ఎవరు? జక్కయ్య. 18, 19లో ఉన్న ధనవంతుడు ఎవరు? ప్రభువా నిత్య జీవం పొందుకునే నేను ఏం చెయ్యాలా అన్నప్పుడు నీ ధనమంతా విడిచిపెట్టేసి నన్ను వెంబడించి అన్నాడు. ఆ ధనవంతుడు వేరు. అంటే లోకసువార్తలో 4 ధనవంతులు కనిపిస్తారు. అంటే గలిబిలు అవ్వకండి. ఏ ధనవంతుడు బైబిల్ పరిశీలించండి ప్రేమ దేని వల్ల. ఇప్పుడు ఈ ధనవంతుడు వేరు. 16, 19 చూసిన ధనవంతుడు వేరు. ఇప్పుడు చూస్తున్న ధనవంతుడు వేరు. ఇప్పుడు చదవండి 12, 15. మరియు ఆయన వారితో మీరు ఏ విధమైన లోభమునకు ఎడమియక జాగ్రత్త పడుడి. అమ్మా, ఒకని కలిమి విస్తరించుట వాడు జీవమునకు మూలము కాదు. ఒకడి కలిమి విస్తరించుట వాడు జీవమునకు మూలము కాదు. అక్కడ కింద ఏమన్నా ఉందంటే ప్రేమ దేని వలరా, అక్కడ కిందకు వస్తే ఏమన్నా ఉందంటే, ఇదిగో నా పంట, చెప్పండి, నా పంట విస్తారముగా, చెప్పండి ఏమైంది? నా పంట విస్తారముగా ఏమైంది? పండిపోయింది. ఇప్పుడు పాత కొట్లు ఇప్పేసి ఏం కట్టేవాళ్ళ? కొత్త కొట్లు కట్టేవాళ్ళని ధనవంతుడు అనుకున్నాడు. దేవుడు ఏమనుకున్నాడంటే ఈ రాత్రికి సమాధి కట్టేవాళ్ళని దేవుడు అనుకున్నాడు. అవునా? వీడు పాత కొట్లు ఇప్పేసి కొత్త కొట్లు కట్టేవాళ్ళ, మరి విస్తారంగా పండిపోయింది కదా, ఆ ధాన్యం ఎక్కడేస్తాడు? కొట్లు ఉండాలి కదా, విస్తారమైన కొట్లు. పాత కొట్లు ఇప్పేసి కొత్త కొట్లు కట్టేవాళ్ళనుకున్నాడు. మరి దేవుడు ఏమనుకున్నాడు? వీడికి సమాధి కట్టేవాళ్ళని ఏం చేశాడు? నైట్ సమాధి కట్టేశాడు. ఈ రాత్రే నీ ప్రాణము అడుగుచున్నారు. చూసారా ప్రేమ దేని వల్లరా? ఆయన ప్రాణం పోయిందా లేదా? నా ప్రాణమా ఏమన్నాడు? నా ప్రాణమా తిను, నా ప్రాణమా సుఖించు, సంతోషించుము, నీకు అనేక సంవత్సరములు పంట సమకూర్చొని. చూసారా, నా ప్రాణమా. కానీ దావీదు గారు ఏమన్నారు తెలుసా? నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారాలు దేనిని మరొకము. చూసారా, దావీదు, భక్తుడైన దావీదు మాట చూడండి ఎలాగుందో, అండ్ ఈ ధనవంతుడు మాట చూడండి ఎలాగుందో. నా ప్రాణమా, నా ప్రాణంతో చెప్పుకున్నాడు అండి, ప్రాణంతో చెప్పుకున్నాడు. నా ప్రాణమా తాగు, సంతోషించు, ఆనందించు, నీకు అనేక సంవత్సరములు పంట సమకూర్చాను. చూసారా ప్రేమ దేని వల్ల? కానీ దావీదు గారు భక్తుడు ఏమంటున్నాడంటే, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారాలు దేనిని మరువకము. అండి పంట పండిందంటే ఎవరి కృపమ్మా? చెప్పండి, పంట పండిందంటే ఎవరి కృప?
దేవుని కృప అండి. రైతు ఏం చేస్తాడండి? రైతు ఏం చేస్తాడు? ఏదో చేదు పరుస్తాడు, వాటర్ పెడతాడు, మందు జల్లుతాడు, వచ్చేస్తాడు. తెలుసండి? కానీ అది పండించే గుణం భూమిలో ఎవరిట్టారమ్మా? పండించే గుణం భూమిలో ఏముంది? భూమిలో పండించే గుణం భూమిలో పెట్టాడు దేవుడు. పండించే గుణం భూమిలో పెట్టాడు కాబట్టి, దేవుని కృప కాబట్టి నీ పంట పండుతుంది. నువ్వేమనుకుంటున్నావంటే, మందు కొట్టాను, సేదుపరిచాను, వాటర్ పెట్టాను, నైట్ 12 గంటలకు వెళ్ళి నేను కాలరగరేస్తున్నాడు. ఏమని? నేను నా వల్లే పంట పండింది. ఆహా, నీ వల్లే పండిందా నాన్న? సరే అండి. 4 రోజులు తుఫాను. 4 రోజులు ఏంటి చెప్పండి? 4 రోజులు తుఫాను పంపలేదు. ఇప్పుడు చూసారు ప్రేమ దేని వల్లరా? గర్విస్తున్నాడు. దాని ఎవరో రైతు గర్విస్తున్నాడు. నేను అంటున్నాడు. తప్పు, నువ్వు కాదు. మీ పంట పండిందంటే దేవుడు భూమిలో పండించే గుణం పెట్టాడు. అర్థమవుతుందండి? ఆ పంట పండాలన్నా వర్షాలు రావాలా అండి? వర్షాలు వస్తాయి కానీ పంటలు పండుతాయా? చెప్పండి. పంటలు పండాలంటే ఏముండాలా? వర్షాలు ఎవరు కుమ్మరిస్తున్నారు? చెప్పండి. వర్షాలు ఎవరు కుమ్మరిస్తున్నారు? దేవుడు తన ధనాగారంలోంచి ఏం పంపుతున్నాడంట? మేఘాలను పంపించి ప్రేమ దేని వల్ల వర్షాలని కుమ్మరిస్తున్నాడు. పంటలు పండుతున్నాయి. పంట పండాలనుకోండి, దేవుడే ఈ మాట కాచేయండి. పంట పండాలంటే, గింజలు చేతికి రావాలంటే దేవుడే వర్షం కుమ్మరించాల. అదే పంట నాశనం అవ్వాలంటే 4 రోజులు తుఫాను పంపించాల. ఎప్పుడు పంపిస్తాడు? నేను అన్నావా 4 రోజులు తుఫాను అంతే. నీ చూస్తున్నారు కదా పంటలు ఎలా కూలిపోయినాయి ప్రేమ దేని వల్ల. జాగ్రత్త. గర్వించావా 4 రోజులు తుఫాను పంపుతాడు అంతే. ఓకే, నీ వల్ల పండిందా బాబు? సరే. చూసారా ప్రేమ దేని వల్లరా? పంట పండాలన్నా ఆయనే కుమ్మరించాలా. అదే పంట నాశనం అయిపోవాలన్నా ఆయనే కుమ్మరించాలా. కానీ ఈ ధనవంతుడు అయ్యో దేవుడి వల్లే కదా పంట పండింది విస్తారముగా అని దేవుడితో ప్రేమ దేని వల్ల ఏమైనా కృతజ్ఞత కలిగి ఉన్నాడా అంటే లేదండి. నా ప్రాణమా తిను, తాగు, సంతోషించు, ఆనందించు, గర్విస్తున్నాడు. అండి ఉండడం తప్పు కాదండి. ధనం ఉండడం తప్పమ్మా కాదు. అన్నీ ఉండడం తప్పమ్మా కాదు. కానీ ప్రేమ దేని వల్ల గర్వించకూడదండి. గర్వం ఉండకూడదు. గర్వం ఉందా మొట్టిగా వేసేస్తాడు. జాగ్రత్త. ఉండడం తప్పుడు కాదు, సంపాదించడం తప్పుడు కాదు, అన్నీ ఉండడం తప్పు కాదు. కానీ అయ్యే శాశ్వతం అనుకోకూడదు. అయ్యే నా బ్రతుకుని జీవింపజేస్తుంది అనుకోకూడదు. తప్పు తప్పు. పౌలు అంటాడు, ఇగో సమస్తము నేను పెంటగా. చెప్పండి. పౌలు కంటే ఎక్కువేంటి మనం? పౌలు కంటే ఎక్కువ సమస్తము పెంటగా ఎంచుకున్నాడు. మనం పెంటను కూడా వదలం. అది వద్దండి. మనం పెంటను కూడా వదలం. పెంటను కూడా బంగారంగా చూస్తాం. కానీ పౌలు బంగారాన్ని కూడా పెంటగా చూశాడు. ఏదైతే లాభకరంగా ఉందో అది నష్టముగా ఎంచుకున్నాడు. మనము నష్టముగా ఉన్నది లాభకారం అనుకుంటాం. మనము నష్టమైంది లాభకారం అనుకుంటాం. కానీ పౌలు లాభమైంది నష్టముగా ఎంచుకున్నాడు. మనం పెంటని బంగారం అనుకుంటాం. కానీ పౌలు బంగారాన్ని పెంట. సమస్తము పెంట. చూడండి, అలా జీవితాలు చూడండి. ఒక పౌలుని చూడండి, ఒక పేతురుని చూడండి. ప్రేమ దేని వలరా వాళ్ళు ఎలా బ్రతికారో చూడండి. ప్రేమ దేని వలరా ఎలా బ్రతికారో, వీటి మీద మనసు పెట్టారో చూడండి. ముగించుకుందాం నా మాట చూసి. కొరింథీ పత్రిక 2 కొరింథీ పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం. 2 కొరింథీ పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం. మేము అమ్మా ప్రవక్తలు, అపోస్తులు, ప్రారంభ సంఘము చూడండి అమ్మా. వాళ్ళ మనసులు చూడండి. వాళ్ళ భక్తి విశ్వాసాలు చూడండి. వాళ్ళ ఆలోచనలు చూడండి. ప్రేమ దేని వల్ల వాళ్ళ విశ్వాసం, వాళ్ళ నిరీక్షణ చూడండి. ఏమంటున్నాడు అక్కడ? మేము, స్లో చదవండి. మేము ఒక్కసారి దృశ్యమైన వాటే కనిపించే కనపలేనియా అంటే మేము దృశ్యమైన వాటి యందు చూడక, అంటే కనిపించే వాటి యందు చూడక అదృశ్యమైన వాటి యందే నిదానించి తేరు చూచుచున్నాము. పరలోకం ఉంది, నమ్ముతున్నారు, చూస్తున్నారు పరలోకం పొందుకోవాలని. తండ్రి అయిన దేవుడు ఉన్నాడు, వెళ్ళాలా, చూడాలా, దేవదూతలు ఉన్నాయి అని పరలోకలు అడుగు పెట్టాలా, మహిమదేహం ధరించుకోవాలా. మహిమదేహం కనిపిస్తుందమ్మా? చెప్పండి. మహిమదేహం ఇంకా ధరించుకుంటావు. కానీ ప్రేమ దేని వల్ల మహిమదేహం ఉంది, మనకు కనిపిస్తలేదు కానీ ధరించుకుంటాను అని విశ్వాసంతో ఉండాలి. పరలోకం కనిపిస్తలేదు కానీ పరలోకము ఉంది. తండ్రి అయిన దేవుడు కనిపించలేదు కానీ తండ్రి అయిన దేవుడిని చూస్తాను, నేను అక్కడికి వెళ్తాను. ఇయే భావాలు. కనపనలేని పరలోకం కొరకు, కలపనలేని దేవుని కొరకు, కలపలేని ఆ ఒక జీవితం కొరకు ప్రేమ దేని వలన చూడండి ఎలా నిరీక్షణతో ఎదురు చూస్తున్నారు, విశ్వాసంతో. మేము దృశ్యమైన వాటి యందు నిదానించి చూడక అదృశ్యమైన వాటి యందే నిదానించి చూచుచున్నాము. గనుక క్షణం మాత్రముండు
మా చుల్లకని క్షేమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగు చేయుచున్నది. వినాలండి. ఏలయనగా అమ్మాయి మాట కాచేయండి. ఏలయనగా ఇందా చెప్పాను ఆల్రెడీ నేను. ఏలయనగా దృశ్యమైనవి కనిపించేయి అనిత్యములు, అదృశ్యమైనవి కనపడలేనివి నిత్యములు. చూసారా, కనిపించేది ఏమన్నాడు? కనిపించేది అనిత్యములు, కనపడలేనివి నిత్యములు. అందుకని నిత్యజీవం అన్నారు. కనపడలేని నిత్యజీవంకి ఏం పెట్టారు? నిత్యజీవం. అది నిత్యం ఉంటుంది. తండ్రి అయిన దేవుడు అక్కడ ఉన్నాడు, పరలోకం ఉంది. ఇవన్నీ చూడలేదు, పొందుకోలేదు, మహిమదేహంగా ధరించుకోలేదు అండి. ముతులకు పునరుద్ధానం ఉంది, కానీ నమ్మాలండి. ముతులకు పునరుద్ధానం ఉందని, మనకు మరో 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 బ్రతుకు మరో జీవితం ఉందని, మనం మహిమదేహం ధరించుకుంటామని, తండ్రి వద్దకు వెళ్తామని, పరలోకంలో చేరతామని, ఇవన్నీ నమ్మాలండి. నమ్మాలి ప్రేమ దేవుని వల్ల. ఇలా నమ్మాలి. ఇలా నమ్మారు ఎవరు? ప్రవక్తలు. అబ్రహాం గారు ఏమంటారు తెలుసా అండి? అండ్ అబ్రహాం గారు బహుధనవంతుడని తెలుసండి. అందరికంటే బహుధనవంతుడు ఎవరంటే అబ్రహాం గారు. ఆయన ఏమంటాడు తెలుసమ్మా? అంత ధనవంతుడు ఏమంటాడు తెలుసా? దేవుడు దేనికి శిల్పియు నిర్మార్కుడై ఉన్నాడో ఆ పునాదులు గల పట్టణం కోసం ఎదురు చూస్తున్నాడు. ఎవరమ్మా? బహుధనవంతుడు అబ్రహాము గారు. కానీ అన్నీ ఉన్నా అంత ధనవంతుడు కూడా అమ్మా ఈ భూమి మీద మనసు పెట్టాడా? పెట్టలేదండి. ఈ భూమి మీద మనసు పెట్టలేదు. దేవుడు దేనికి శిల్పి నిర్మాణకుడు ఉన్నాడో ఆ పునాదులు గల పట్టణం కోసం అబ్రహాము చెప్పండి విశ్వాసంతో నిరీక్షణతో ఎదురు చూశాడు. ఎదురు చూశాడు. నీకుందా నిరీక్షణ, విశ్వాసము? దావీదు గారు ఎవరమ్మా? రథాలు, గుర్రాలు, అంశబలం, జనబలం, ధనబలం, ఘనబలం. మామూలుగా దావీదు గారు కోట్లు, గుర్రాలు, రథాలు ఉన్నాయి లేవా? చెప్పండి. దావీదు గారు కోట్లు ఉన్నాయి లేవా? దావీదు గారికి ముగించుకుందారండి. దావీదు గారు కోట్లు ఉన్నాయి లేవా? కోట్లు ఉన్నాయండి, పెద్ద పెద్ద కోట్లు ఉన్నాయి. అన్ని కోట్లు ఉన్నా యెహోవాయే నా కోట. చూసారా? వాళ్ళ భావాలు చూడండి, వాళ్ళ మాటలు చూడండి, వాళ్ళ భక్తి విశ్వాసాలను చూడండి. యెహోవాయే నా కోట అన్నాడా? ఆయన కట్టుకున్న కోట కోట అన్నాడా? ఆయనకున్న కోటలు నా కోట అనలేదు. యెహోవాయే నా కోట. నాకున్నది నా కోట కాదు, యెహోవాయే నా కోట. నేను నమ్ముకున్న యెహోవాను గురించి సాక్ష్యము ఇచ్చుచున్నాను. చూసారండి? వాళ్ళ మనసులు చూడండి, వాళ్ళ భక్తి విశ్వాసాలు చూడండి. వాళ్ళు పై వాటిల మీద మనసు పెట్టారు, కింద వాటిల మీద మనసు పెట్టలేదు. వాళ్ళు పై వాటిని వెతికారు, కింద వాటిని వెతకలేదు. ప్రవక్తలు కానీ, అపోస్తలు కానీ, ప్రారంభ సంఘం కానీ చూడండి ఎలా బ్రతికారు. వాళ్ళ జీవితాలు ఎంత బాగున్నాయో చూడండి. వాళ్ళ భక్తి విశ్వాసాలు. మనకు ఆ నిరీక్షణ ఉందా అని అడుగుతున్నాను. ఆ నిరీక్షణ ఉందా? ఈ జీవితకాలం మట్టికి మీరు క్రీస్తునందు నిరీక్షణ కలిగి ఉంటే మనుషుల కన్నా దౌడు భాగ్యులు. కానీ ఈ జీవితకాలం మట్టికి మనం నిరీక్షణ కలిగి ఉండకూడదు. ప్రేమ దేని వలన పరలోకం కొరకు, పరలోక రాజ్యం కొరకు, తండ్రి కొరకు, మరో బ్రతుకు కొరకు, మరో జీవితం కొరకు, మరో మహిమ దేహం కొరకు ప్రేమ దేని వలన మనం నిరీక్షణతో, విశ్వాసంతో ఏంటి ఎదురు చూస్తూ మన భక్తి విశ్వాసాలని, ఈ జీవితాన్ని ప్రేమ దేని వలన మనం ముందుకి చెప్పండి ముందుకి కొనసాగించుకోవాలండి. కొనసాగించుకోవాలా? పేతురు గారు, పౌలు గారు అండ్ ఎలాగైతే జీవంతో కూడిన నిరీక్షణ కలిగి ఉన్నారు ప్రేమ దేవుని వలన. అబ్రహాం గారు ఎలాగైతే పరలోకం కొరకు ఎదురు చూస్తారు, దావీదు గారు ఎలాగైతే యెహోవా నా కోట అన్నాడు ప్రేమ దేవుని వలన. అండ్ ప్రారంభ సంఘం ఎలాగైతే దేవుని కొరకు నిలబడ్డదో, ఆది సంఘం, క్రీస్తు సంఘం ప్రేమ దేవుని వలన మనం కూడా ప్రేమ దేవుని వలన దేవుని కొరకు నిలబడాలా. ఇలాంటి విశ్వాసం, నిరీక్షణ కలిగి ఉండాలండి ప్రేమ దేవుని వలన. ఎప్పుడు అంటే భూ సంబంధం వాటి మీద మనసు పెట్టడం కాదండి, భూ సంబంధం వాటిని వెతకడం కాదు ప్రేమ దేవుని వలన. దేవుని వెతకండి, దేవుని రాజ్యాన్ని వెతకండి, దేవుని యందే విశ్వాసంతో, నిరీక్షణతో ఉండండి ప్రేమ దేవుని వలన. అట్టి వారుగా ఉండాలని కూర్చు. ఇంతవరకు చక్కగా విన్నాం. మీ అందరికి నా మంద తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నానండి. మంచిది. చిన్న ప్రార్థన చేసుకుందాం. ఎత్తబడిన వాక్కు మన హృదయంలో ఫలించేలాగా ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ అతి పరిశుద్ధ నామను బట్టి తండ్రి మొట్టమొదటిగా మీకు స్తుతులు స్తోత్రాలు తండ్రి. ఇంతవరకు తండ్రి మనిషికి మరో బ్రతుకుందని, మరో జీవితం ఉందని, మరో లోకం